ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి? కూర్చో. లే లే, అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కమా పక్కన. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను? రండి బేక్. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడు ఎదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం.
నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి లోపలికి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి చాట్లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి షిట్. నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చేయి లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా నేను కడతాను. నేను కడతాను. ఏ, పర్లేదు సార్. ఏ, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కాకొక్కే కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. లేదురా. చూడండి సార్ మా కూడా తాగేస్తా అన్నాడు. అరే పోరాడు అడుగుతారు కదా పోయిరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. మరి ఇదే తాగు. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్న పొరలు తాగుతా. ఏం రో ఇది? ఆగురా. అరే అది చూడండి. అదే పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే గెలిపాడు సార్. ఇద్దరే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగు. అలాగే వాడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా తాగు. పోరా కొట్టి తయారా. ఇదే కావాలి ఇదే. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. Okay. బ్యాగ్ ఎక్కండి. దట్స్ మై బెడ్. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను. నేను దాచి పెడతాను లేవండి. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా. దేనికి? 49 రాహుల్. రాహు కాదు రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా మీరు చూసుకున్నాం కదా. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం ప- బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ ఏదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్. ఇన్సల్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా వాడు ఎక్కాలి కదా. మన హైదరాబాద్ దాకా ఇలాగే దొరికిస్తాం. రండి, రండి. కూర్చో.
శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. నమస్తే. గురుబాబు, రమణ, బుజ్జి. కూర్చోండి రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. లెట్టో ఎట్టో. బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు ఇడికొచ్చారు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఆ. ఫుల్ ఖాళీ ఉన్నది బో. ఆ. అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. You're right. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా. చూసారా? అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? వచ్చేసా. కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాల్ మదేయో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళాను బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది. తింటా లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. లే వెళ్ళేదో బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గడ రెచ్చిపోతున్నాడు ఏంటి? ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం.
కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బబ్బే, నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే అయితే వద్దా? వద్దని చెప్పాను కదా. హ్యావ్ ఇట్ ప్లీజ్. చిచి, అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో. వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒక్క ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు. ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావు? టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కొక్క టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, వృచ్చిగా. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మ్యాటర్ ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా.
లైన్ లో పెట్టాడు ఓకేరా నువ్వు లెక్కి వెళ్ళరా ఫోటో 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 ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ ఎక్కడ రారా చెప్తాం ఒక రోజు ఉండు నా పండే మొత్తాన్ని సాధించాం. ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అంత కాదు ఊరే సూరిబాబు తను ఏమంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబ్ లో మాట్లాడుతుంది మరి ఇంకెందుకు రాలేసావు అప్లికేషన్ పాస్ చేయి అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కానీ పదరా అదా పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించే మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండి చెప్తాను వెళ్ళండి చూసారా ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది ఇదే మంచి టైం ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవునురా కరెక్ట్ రా ఎలాగలా ఇప్పుడే నువ్వు తప్పండి అరే నువ్వు పొలాలకి ఏం ముందు ఆడుతుంటావు రే జనరల్గా శ్రావణి గారు అంతే హ్యాపీ అండి ఏంటి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తున్నాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి? నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా? అది కాదండి ఏది రాకాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగావు? ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఏంటండి బాగుండే పెళ్లి చేసుకుంటారు వదలండి. నీ అంత చూస్తాను నీ అంత చూస్తాను. వెంకీ 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 ఊరుకోరా సూరిబాబు ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం తెలియదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదంతే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారు కదా అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపటం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది ఇంకేమైనా చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? వెంకీ वाह वाह. पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया. इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్ ओए ఎవరు రాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుకుతా. మా ఇదర్సం इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया
నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరు అయితే. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है, जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है, मेरे अंगने में तुम्हारा क्या काम है. इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमा चकाचक फिर ला पान चबा, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा, ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला, ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, ఆ. నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఆ. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 కాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా? చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. కరెక్ట్గా చూడు, చూసుకో ఒకసారి, చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే, 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా దవినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్, సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్కగాండి గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను రైలు అనుకున్నారా, రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి? పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి.
అడుగు బొక్క రానా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా 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 నిన్ను చెప్పు. కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. డేయ్, వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబోయ్ అమ్మో. సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి అదే తెప్పించుకో. నాగరాజు గారు చేసుకోండి. మామా 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 ఏమే ఏమే బామా వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముగ్గులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరు. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. గజాలే పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చంపేయండి. మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 We enjoyed a lot, సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటా. Hey, why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలు రాలిపోతా నీ. ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. సాయి నాకు ఎక్కలేదు. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? వీడితో మాట్లాడి పదని పడుకుందాం. ఆహా, మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యేం కుదరవు. ఇక మేము పడకం, మేము పడకనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? You idiot, don't have sense. ఇంగ్లీష్ చూసా. రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాల్తీ గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్న స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి నాన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయి లేపు పోలీసులు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో. అయ్యో అయ్యో ఈ అమ్మాయి కూడా చంపేశారండి. అయ్యో బాబోయ్. ఏమై సార్ ఇంకా ఏమిట్లా చూస్తున్నారు? మీరు మనుషుల రాక్షసులా? అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా అంత పని చేసావు కదయ్యా. అన్యాయంగా చంపేశావు. నేను చంపుతాను. నువ్వు కాదు ఇంకెవరు? రాత్రి గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. తీసి చూస్తా నిలబెడతా. పోలీసులు పిలవయ్యా.
మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరకెత్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళని నరికేసావు చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా. ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను, నేను నరకటం ఏంట్రా? నీ నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతకమే మనల్ని కాపాడిందిరా. మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ ఎదవా. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తావు. తాగబోతు ఎదవా, కంత్రి ఎదవా. ఏంట్రా వద్దు నీ అబ్బా. ఏడు స్వామి వద్దొద్దంటున్నారు. లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్, రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేయడం బెటర్. వెళ్ళిపోదాం రా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు ఎలాండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్?
అన్నలు ఉండేది అక్కడే ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. చలాబీ చసర్ నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏ నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.